ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసిన పనులు ఏమైనా ఉన్నాయా ఇప్పటిదాకా చెప్పను. ఇంట్లో తెలియకుండా అయితే ఇక దోసాన్లో చేసినామా ఇవి చేస్తాం కానీ ఇంట్లో చెప్పాము కానీ. ఇంట్లో చెప్పంగా చెప్తే పొట్టు పొట్టు కొట్టేసారు ఇంట్లోకి కుక్కర్ కొట్టాడు కొడతారు. ఇప్పుడు చెప్పు ఏమేమి చేస్తుండే? ఏం చేస్తుండే అక్క పోతుండే. ఏమేమి చేస్తుండే అంటే ఇక ఆపద ఉన్నోళ్ళకి హెల్ప్ చేస్తుండే అక్క. ఒరే నిజాలు చెప్పండి రా. ఒకరికి ఆపద ఉంటది, అరే మా పిల్ల నన్ను బయటికి రమ్మంటుందిరా, బండి లేదురా, సరే రాకని చెప్పు మీ పిల్లని, అట్లా అంటే సజెషన్స్ ఇస్తుండే మేము. అట్లా రాకని చెప్పురా మీ పిల్లని అని చెప్పి. బండి ఉన్నప్పుడు రా, అట్లా ఎందుకు ఇప్పుడు పోతురు అంటే వాళ్ళ ఇంట్లో చూసా నేను మస్తు కొడితే ఏం చేస్తావు అది అని నాకు భయం పెట్టి వాళ్ళు పోకుండా చేస్తుండే. ఇక అది మంచిదే అక్క. ఓ చాలా అంటే వాన్ మంచికే ఆలోచించి నేను చెప్తాం అంతే. ఆయన ఎంజాయ్మెంట్ చంపేసినాడు కదా ఏం మంచితనం. అవి కాకుండా ఇంకేం చేశారు చెప్పండి. ఏమేం చేసినామో మాకే గుర్తుండే, ఎందుకంటే గుర్తుకు లేనని చేస్తాం మేము. అక్క రోజుకో ఏదో ఒకటి అయితే ఉంటుంది మాది పక్క ఉంటుంది. ఏదో ఒక టైం పాస్ చేస్తా ఉంటాం మేము, కూర్చొని నవ్వి చచ్చిపోతాం. అరే మీరు ఇద్దరు ఇట్లా ఉంటారు కదా ఇంట్లో, నిద్రలు ఇవ్వకపోయినా కానీ తిడతారు. అవును, ప్రతిదీ తిడతానే ఉంటారుగా. ఎట్లా స్టార్ట్ అవుతుంది జర్నీ? ఎట్లా స్టార్ట్ అవుతా అంటే అక్క పండుకొని ఉంటాం మంచిగా. ఫస్ట్ మా మమ్మీ వెళ్ళిపోతుంది, మా డాడీ ఉంటాడు, ఫ్యాన్ ఆఫ్ చేస్తాడు. ఫ్యాన్ ఆఫ్ చేయగానే నేను ఇట్లా లేస్తాం అంటే లేవు అమ్మ చాయ్ పెట్టి వెళ్ళి అన్ని టిఫిన్ చేసి ఏదైనా పోయేది ఉందా తిరిగేసి రాబో అది అని అంటారు. ఇక మా మమ్మీ రాగానే మళ్ళీ రాత్రికి తిట్లేగా ఏం చేయరు, పనులు పాటలు చేయరు, నవాబ్కి పుట్టిరా లేకపోతే నవాబ్ కాందానమ్మన్నది అట్లా కూర్చొని తిననీకి పండుకొని అది అని అంటుంటారు. ఏమో మమ్మీ ఫుల్ సపోర్ట్ అక్క మనకి. అంటే ఏది ఉన్నా ఇక మమ్మీకే చెప్తా, ఏది ఉన్నా ప్రతి విషయం మమ్మీతో షేరింగ్ చేసుకుంటానని. డాడీ అంటే మనకి భయం. ఇంటికి మంచి టీ కాఫీలు అంట, మన ఇంట్లో ఎట్లుంటా చెప్పు. మా ఇంట్లో టీ కాఫీలు ఏమున్నావు అక్క, పొద్దునే లేవనండి 10 గంటల వరకు అట్లనే అనుకుంటా. ఒరుతారు. మనకు చిన్న ఉంటుంది హౌస్ మనది, అంత పెద్దగా కూడా ఉంటుంది. అలానే ఉంటుంది, 5 మంది ఉంటుంది దాంట్లో, ఇరుకు అనుకోవాలి. కథం లేపుతా ఉంటారు, లోవు లేవకపోతే మా అయ్య పెద్ద బిందె తెచ్చి నీళ్ళు పోసేస్తాడు. విన్నాడు మాట అసలుకి. ఏం పండుకుంటారా, ఎందుకురా మీరు పుట్టి రాక్షసులు నడరా నా ఇంట్లోకి, నా రక్తం తాగుతారా తినడానికి మీరు కూర్చోలేము. మస్తు కామెడీ అవుతుంటాయి మా ఇంట్లో. కానీ మా డాడీని మా మమ్మీని డాడీని సతాయించి మరి తిప్పించుకుంటాం మాకు. నాకు అదే ఎంజాయ్మెంట్ ఉంటుంది. నాకైతే మస్తు తిరుగుతుంటారు ఇట్లా. ఏం పని అయితే చేయను, ఏమో చిన్న పని ఏమన్నా చెప్పిరంటే దుకాణం పోయిందంటే గంట సేపు అడే వెళ్ళిపోతా. ఎవడన్నా కలిసిందంటే మీటింగ్ పెట్టుకుంటే కూర్చుంటా టైంపాస్. అమ్మ చా ఎట్లునో తిన్నా. మా అమ్మ అంటే నువ్వు వెళ్ళిపోరా ఇంట్లోకి, నువ్వు పని ఏం చేయకు, నువ్వు వదిలేసి వెళ్ళిపో, ఇల్లు వెళ్ళిపో, నీ బట్టలన్నీ తీసి బయట పడేసా అంటే